ఏపీకి సంబంధించి గోదావరి జిల్లాలో ముందస్తుగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. సంక్రాంతి ఉట్టిపడే విధంగా ఈ సంక్రాంతి సంబరాలు అత్యంత ఆకట్టుకునే విధంగా నిర్వహించారు. భోగి పండుగ, గొబ్బెమ్మల సందడి, భోగి పిడికలు తీసుకొచ్చి భోగిలో వేయడం, మరోపక్క సోది చెబుతామమ్మ సోది అంటూ చిన్నారులు అక్కడున్న వారందరికీ సోది చెప్పడం, ముఖ్యంగా అసలు సిసలైన గోదావరి జిల్లాలో వస్త్రధారణ ఏ విధంగా ఉంటుందో వివరించడం, మరోపక్క దాదాపుగా సంక్రాంతి అంటే ఏంటి, కనుమ పండుగ అంటే ఏంటి, గోదావరి జిల్లాలో ఈ సంక్రాంతి పండుగ ఏ విధంగా నిర్వహిస్తాం, అంతకు మించి ముందస్తుగా గోదావరి జిల్లాలకు సంబంధించి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఈ ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. అసలు సిసలైన సంక్రాంతి సంబరాలు అంటే ఇదేనేమో అన్న విధంగా ఆకట్టుకున్న పరిస్థితి మాత్రం నెలకొంది. ముఖ్యంగా చిట్టిపొట్టి చిన్నారులు తనదైన శైలిలో వేషాలంకరణలో వేసుకుని ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా మహిళలు లంగా ఓణీలు ధరించి తనదైన శైలిలో నృత్యాలు చేస్తూ ఆనందంగా ఈ కార్యక్రమాలు నిర్వహించారు. భోగి మంట చుట్టూ ప్రత్యేక ప్రదక్షిణలు చేయడం, అంతేకాకుండా భోగిలో పిడకలు వేయడం, ఆధ్యాత్మిక నృత్యాలు చేయడం, భోగి పండుగతో పాటు బసవన్నల సందడి, భోగి చుట్టూ బసవన్నలు సైతం ప్రత్యేక ప్రదక్షిణలు నిర్వహించి బసవన్నలకు దీవెనలు ఏ విధంగా ఉంటాయో వివరించడం, ఇలా ఒకటేంటి దాదాపుగా కోనసీమ జిల్లాకు సంబంధించి జరిగిన ఈ ముందస్తు సంక్రాంతి సంబరాలు ఆదివారం పలువురిని కూడా ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయని చెప్పుకోవచ్చు. ఒకసారి వీక్షిందాం సంక్రాంతి సంబరాలు. అనంతరం హరిదాస్ ప్రత్యేకంగా మాట్లాడాలని చూద్దాం. మురహాలగింపో రాములు సీతారాములు శ్రీమద్రమారమున పోయినారి. మేము డిసెంబర్ 16 నెలపట్టిన దగ్గర నుంచి అండి పెద్ద పండుగ రోజు సాయంత్రం వరకు ఈ గ్రామంలో అక్షయపత్ర పట్టుకుని తిరుగుతామండి. ఇలాగ అయినవల్లి, అలడపల్లి, చింతలంక, వీరవెల్లిపాలెం, అయినవల్లంక గ్రామాలు తిరుగుతూ సాయంత్రానికి మళ్ళీ పీటలో చేరుకునండి ఈ అక్షయపత్ర పెట్టి మళ్ళీ పెద్ద పండుగ రోజు సాయంత్రం తోటి ఇది దీక్ష అయిపోతుంది అనమాట అండి. ఈ గ్రామాలన్నీ మేము మా పూర్వం మా తాతల కాడి నుంచి మా 3 తరాల నుంచి గ్రామాలన్నీ తిరగడం జరుగుతుందండి. ఈ గ్రామాలన్నీ కూడా మా తాతయ్య గారు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు తిరిగి ఉన్నారు. అదేవిధంగా మా నాన్నగారు కూడా 40 సంవత్సరాలు తిరిగారు. నేను ఒక 25 సంవత్సరాలు మట్టించి 20 సంవత్సరాలు నడిచి 5 సంవత్సరాలు మట్టించి కొన్ని కాళ్ళు ఇప్పుడు వల్ల ఈ బండి వేసుకొని తిరగడం జరుగుతుందండి. ఈ విధంగా అంతా కూడా పండుగ వాతావరణాన్ని గ్రామంలో సందడి చేస్తూ ఈ హరినామ సంకీర్తన చేస్తూ ఈ వీధుల్లో తిరుగుతూ ఉంటామండి.